వెల్కమ్ టు అహోయ్ కుకింగ్. మెంతి ఆకులతో గొజ్జు అన్నానికి చపాతీకి చాలా మంచి కాంబినేషన్. దీన్ని చేయడం కోసం ఒక బాండ్లీలో 1/2 టీ స్పూన్ నూనె తీసుకుని ఒక 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. వీటిని ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలి, కాస్త వేయించుకోవాలి. అవి పైన సగం సగం వేగిన తర్వాత ఒక 6 గుంటూరు ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు పూర్తిగా వేయించుకోవాలి. మనకి దానిపైన తొక్క చిట్పట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1/2 కప్పు ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకుని ఈ వేడి బాండ్లీలోనే కాస్త వేయించుకోవాలి. మనకి ఈ వేడి సరిపోతుంది. కాస్త ఇలాగా పొడి పొడిగా అవుతున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకుని చల్లబరుచుకోవాలి. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం నీళ్లు పోసుకొని ఫైన్గా పేస్ట్ లాగా ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకుని అదే బాండ్లీలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ నుంచి 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, ఒక ఎండుమిరపకాయ 2-3 ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఇవంతా మనం వేయించుకోవాలి. చాలా సాధారణమైన పోపు దీనికి సరిపోతుంది. ఇవంతా చిటుపట్లాడిన తర్వాత ఒక పెద్ద కట్ట మెంతి కూరని శుభ్రంగా కడుక్కుని సన్నగా తరుక్కున్నాను. ఇది 200 గ్రాముల బరువు ఉంది. ఇది సన్నగా తరుక్కుని ఇదంతా మనం వేయించుకోవాలి. మనకి పచ్చివాసన పోయి ఆకు అనేది మెత్తపడాలి. చాలా తొందరగా అయిపోతుంది. ఏమాత్రం నీళ్లు వాడుకోకుండా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది. ఆకు వాడింది, మెత్తగా అయింది, మనకి వాసన కూడా పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు 3 పండు టొమాటోలు సన్నగా తరిగి వేసుకున్నాను. ఇది మొత్తం కాస్త వేయించుకున్నట్టు చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. తొందరగా మెత్తగా అవుతుంది. టొమాటో మెంతికూర కూడా చప్పచప్పగా లేకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అంతా మెత్తగా అయ్యి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసేసుకుని అంతా ఒకసారి కలుపుకుందాం. ఒక ముద్దలాగా తయారైంది. చాలా గట్టిగా ఉంది గొజ్జు, ఇంకొంచెం పలచగా ఉండాలి. అందుకని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటున్నాను. ఒకటేసారి కాకుండా ఎంత కావాలో అంత చూసుకుని పోసుకుంటే సరిపోతుంది. ఇంకా కూడా కొంచెం వేసుకుంటున్నాను నీళ్లు. ఇప్పుడు ఇంతకుముందు కొద్దిగానే ఉప్పు వేసాను. ఇంకొంచెం అంతటికి సరిపడా ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుని ఒకసారి చూడండి, కన్సిస్టెన్సీ ఇలాగ ఉంటే సరిపోతుంది. ఇది అన్నానికి బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు మనకి అలా 1-2 ఉడుకు రానిస్తే మనకి మెంతి ఆకుల గొజ్జు సిద్ధమైనట్టే. చాలా చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూసుకుని మీ అభిప్రాయాన్ని తెలపగలరు. ధన్యవాదాలు.